హరి ఓం. ఈ నెల డిసెంబర్ 26వ తేదీ గురువారము సఫల ఏకాదశి. మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు సఫల ఏకాదశి. ఈ ఏకాదశిని పాటించడం వలన పూర్వజన్మ పాపాలు నశించి ప్రస్తుత జన్మలో యశస్సు సంపదను పొంది తదుపరి జన్మలో ముక్తిని పొందుతారు అని స్వయాన శ్రీకృష్ణ పరమాత్మ ఏకాదశి మహత్యం గురించి ధర్మరాజుకు వివరించారు. ఈరోజు శక్తి ఉన్నవారు ఉపవాసం చేసి మరుసటి రోజు విష్ణు అవతారాలను పూజించి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత ఆ ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోవడం వలన ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. ద్వాదశి రోజు కనీసం ఒకరికి అనగా మనిషి, జంతువు, పక్షికి ఇలా ఎవరికైనా ఆహారాన్ని పెట్టడం వలన శ్రీమన్నారాయణుని కృపను పొందుతాము. ఈరోజు తప్పనిసరిగా విష్ణు స్మరణ, విష్ణు సహస్రనామాలు చదవడం, సఫల ఏకాదశి వ్రతకథను వినడం వలన కూడా అనుకున్న కార్యాలలో విజయాన్ని పొందుతారు. జై శ్రీమన్నారాయణ.